దెంగేస్తాను. హాయ్ గాయ్స్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అనమాట నా ఛానల్లో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేస్తానని. యాక్చువల్గా నాకు భయం అనమాట కెమెరా ముందు వీడియోస్ చేయడం. సో కొంచెం ధైర్యం తెచ్చుకొని ట్రై చేస్తున్నా ఇప్పటి నుంచి. మ్యాటర్ ఏంటంటే ప్రజెంట్ హోటల్కి వెళ్తున్నా అనమాట. సో అక్కడ చిన్న మీటింగ్ ఉంది. మీటింగ్ మీన్స్ లైక్ ఒక ప్రోగ్రామ్కి డైరెక్టర్ని కలవడానికి వెళ్తున్నాను. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, మనకి అంత అలవాటు లేదు కదా. ట్రై చేస్తున్నా అలా. మొదట దెబ్బలు కొట్టిద్దాం. ఇప్పటి నుంచి మన ఛానల్లో కార్తో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా డెఫినెట్గా ఒక వీడియో అయితే డెఫినెట్గా రిలీజ్ చేస్తాను. కొత్త కదా, కొంచెం టెన్షన్, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో ఏం మాట్లాడినా అర్థం చేసుకోండి, ఓకే? అండ్ ఏమేమి చేయాలో కొన్ని నాకు సజెస్ట్ చేయండి, డెఫినెట్గా చేస్తాను. సో ఫస్ట్ లెట్స్ గో. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను బంజారాస్ వెళ్తున్నా. సో నా ఫ్రెండ్ ఉంటూ వాడిని పికప్ చేసేసుకొని ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. స్పెషల్ ఉంది ఈరోజు. సో ఆ స్పెషల్ ఏంటంటే నా బర్త్డే అనమాట ఈరోజు. సో నా బర్త్డే రోజు చాలా ప్లాన్స్ వేసుకున్నాను. మంచిగా ఫోటోషూట్ చేసి పార్టీ చేసి అంత చిల్ అవుదామని. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అన్నీ ఆగాల్సి వచ్చింది. రే తమ్ముడు, పరిస్థితులు ఎప్పుడు మారిపోతాయి ఎవరికి తెలీదు. సో కొంచెం మన వీడియో కొంచెం బోల్డ్గా ఉంటుంది. ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే ఏమనుకోవద్దమ్మా, ఓకేనా? సో మనం వీడియో స్టార్ట్ అయ్యే ముందు మంచి ట్యాగ్ లైన్ ఇస్తా, ఉన్నా బాయ్ అది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. కొంచెం బోల్డ్గా ఉంటుంది, రఫ్గా ఉంటుంది, అంటే మాటల్లో ఉంటున్నా. విష్ చేయండి అందరూ. మా ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట ఇది, నా బర్త్డే రోజు. వీడియో కొంచెం డిఫరెంట్గా చేద్దామని చాలా ఎక్స్పెక్టేషన్ అనుకున్నా, బట్ కుదరలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఏదైతే ఏముందిలే, దాంతో ఒక వీడియో చేస్తున్నా కదా, లైక్ ఒక డైరెక్టర్ని కలవడానికి వెళ్తున్నాను. ఎప్పుడైతే కార్ తీయొద్దు అనుకుంటానో హైదరాబాద్ లో, అప్పుడే ఏదో ఒక వర్క్ వస్తుంది. సాయంత్రం దీనమ్మ కారు తీస్తే బొచ్చులోది చిన్న పనికి కూడా కారు తీసి బయటికి వెళ్ళా మనలాగా యాస్టీజ్. మీకు ఏమో కానీ ఈరోజు నా బర్త్డే అన్న పేరుకే ఉంది, కానీ సంథింగ్ ఏదో కొంచెం లోపల ఏదో తెలియని కొంచెం ఫీల్, పెయిన్. పెయిన్స్ మీన్స్ ఏంట్రా బతుకులు, ఏంట్రా బాబు సినిమా లైఫ్. ఏ చోటు ఎప్పుడు మారిందో ఏమో మట్లో జీవితం. ఏ బుక్ ఓపెన్ చేసినా మనకు అన్ని ప్రాబ్లమ్స్ కనపడతాయి తప్ప హ్యాపీనెస్ కనపడదు. గుట్ట వాసిపోయింది ట్రాఫిక్. అనుకునే ట్రాఫిక్ ఇప్పుడు ఇక హోటల్ మాదాపూర్ పోయేసరికి గుట్ట పగిలిపోయింది నాకే. ట్రాఫిక్ లోనే సగం డీజిల్ దింగేస్తుంది. ఇంకా డీజిల్ కొట్టేలాగా సావాలన్నమాట. ఏంట్రా ఏంట్రా రే 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 రే, ఎవడు ఎట్లా వస్తుండో కూడా అర్థం కావట్లేదు. సుల్లి కాదు చిద్దలమాట. సారీ, బూతులు అలానే వస్తాయి, ఏమనుకోవద్దు. కొంచెం సో ట్రాఫిక్ చూడండి మీరు, వలిగిపోయింది కదా ట్రాఫిక్. అదిగో అక్కడ లాస్ట్ లో సిగ్నల్ కనిపిస్తుందో లేదా మీకు తెలీదు. ఆ సిగ్నల్ దగ్గర మా వాడు ఆఫీస్ ఉందన్నమాట. సో
వాడిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. A few moments later. చెప్పురా వీడియో చేస్తున్నాం. గుడ్డది ఏం చేస్తా ఫ్రెండ్? చెప్పరా ఎటు వెళ్దాం, ఎట్ల నుంచి వెళ్దాం? నువ్వు చెప్పు బే, ఎట్లా పోదాం? ఎట్లయితే మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి, అక్కడ ట్రాఫిక్ ఉంటది. ఈ సాయంత్రం ఏడైనా ట్రాఫిక్ ఉంటది కామన్ గా. నోవోట్లు అంటే ఇప్పుడు మన సైబర్ టవర్స్ దాటిన తర్వాత యూటర్న్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి కదా. సారీ, ఫస్ట్ టైం పోతున్నా నోవోటల్కి, ఇంతవరకు వెళ్ళలే. వాళ్ళకే చెప్తాను చేస్తున్నా. రికార్డ్ చేయ, రికార్డ్ ఎందుకురా నువ్వు కనిపించవా? ఇప్పుడు ఎక్కేవాలరా మనం, ఇంకెన్ని రోజులు రా బొచ్చు. ఎవడు అసలు ఏం తెలియనివాడు కూడా ఎర్ర పుగ్గాలు వీడియో చేస్తున్నారు బొచ్చు. మనకి అన్ని తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. మనం ఎందుకురా మనకి సిగ్గు? ఏం నాకు కూడా భయమేనా మరి కెమెరా పెడితే? ఏదో అట్లా పైకి అట్లా మాట్లాడుతున్నా. పప్పు గుడ్డవలా పట్టింది. చిక్కుద్దా మాట ఏందో ఏమోరా, ఈరోజు అసలు నా బర్త్డే అన్నట్టే లేదురా బాబు. అంత ఎక్స్పెరిమెంట్ చేయలేము ఇప్పుడు. ఖచ్చితంగా వాడు ఈసారి మనల్ని ఆడ చూసిందంటే కేక్ కట్ చేస్తే ఎఫ్ఐఆర్ రాస్తున్నాడు కంపల్సరీ. స్టేషన్ లో కూర్చోడా వెళ్ళిగా పోయి, రా అమ్మాయి చూసా పక్క కారులో భలే ఉంది రా, అన్ని రికార్డ్ అవుతున్నాయి అని అంటావు. రా పాపం వాళ్ళతో మాట్లాడి చెప్పండి ఫ్రెండ్స్. మంచిగా ఈరోజు చేపలు తెచ్చి చికెన్ తెచ్చి మంచిగా మీ అందరికి 2 బీర్లు ఇప్పిద్దామని అనుకున్నారా? అనుకుంటారా మేము గోవా తీసుకోవాలి గోవా కూడా ఈ రోజుల్లో మీరు పోయింది కాబట్టి ఆల్రెడీ నేనే రాలేదు ఇంతవరకు ఒకసారి కూడా. రాజుగారు అయితే అసలు లెక్కే లేదు, బుద్ధారా పోయినాడు. కానీ ఏదో ఒక రోజు గోవా బ్లాగ్ కూడా కంపల్సరీ చేస్తాం మేము ఖచ్చితంగా. కారా సపోర్ట్ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే నా ఫ్రెండ్. మై చూడ నాకే పెడతాను రాసుకోగా ఏదో అట్లా సరదాగా నేను చూపించినా నువ్వు చూడొద్దురా, అది నువ్వు. మరి నేనేం అంటలేను, నువ్వు కమిటీ అన్న విషయం నాకు తెలీదా? మన వీడియోల్ని మీరే గట్టిగా లేపాలి ఫ్రెండ్స్, బాగా కొట్టుకొని లేపాలి పైకి. ఏరా అంతేగా, అంటే లైకులు రా, లైక్లు షేర్లు బాగా కొట్టండి. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగొస్తారు, ఎందుకు తాగిరారు? సో ఎప్పుడైనా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే ఒకసారి కామెంట్ చేయండి, ఎంతమంది దొరికారో చూద్దాం. నేనైతే ఎప్పుడు దొరకలే, ఎందుకంటే నేను తాగాను కాబట్టి. కారా చెప్పురా, మళ్ళీ నేను తాగుతా కావచ్చు అనుకుంటారు. ఎస్, ఇక శుద్ధపోస అంటే మళ్ళీ వీడు ఓవరాక్టింగ్ దిగుతాను అనుకుంటారు. నిజంగానే తాగా, నేను నాకు అలవాట్లేదు. అంతేగా థమ్స్అప్ బ్యాచ్ అది నేనే. ఇప్పటి నుంచి వదిలేసిన కదా సిగ్గు భయం అన్ని లజ్జ అన్ని వదిలేసిన, గుట్ట దెంగేస్తా. మిర్జాపూర్ మున్నగా తెలుసుగా, వాడు ఎట్ట దెంగుతాడో మేము ఎట్ట దెంగుతా వీడియోలు. చూడ్డానికి మీరు విసిగెత్తికిపోవాలి. బ్రో ఆపు బ్రో, ఏంది బ్రో నీ వీడియోలు అన్నట్టుగా. ఏ లేదు, నా పేరే పెట్టిన మహేష్ తేలూరు అని. తేలూరు అంటే ఒక బ్రాండ్ ఉండాలి, ఇంటి పేరు మహేష్ తేలూరు అంటే. ఏం చేయాలా ఉందో తెలుసా? మంచి మంచి కథలు, మంచిగా కొంచెం టాలెంటెడ్ ఉండి చేద్దాం అనుకుంటే అవకాశాలు రావు. ఈ ఎర్ర పుగ్గాలు ఉంటారు చూసావా, డబ్బులు దెంగపోయి డబ్బుల కోసమే. స్ట్రైట్ ఆరా? స్ట్రైట్ కదా, అవును.
డబ్బుల కోసం ప్రొడ్యూసర్లని మోసం చేసి ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి మళ్ళీ ప్రొడ్యూసర్లు కూడా అలాంటి వాళ్ళని నమ్ముతారు. అంటే మనం అంటే ఏదో తోపు నీకెందుకు పెట్టాలని మీరు అడగొచ్చు. బట్ ఏంటంటే మన దగ్గర ఆ కథలు అలాంటి టాలెంట్ ఉంది కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ అనుభవించాం. లైక్ చాలా ప్రాజెక్ట్స్ చేతులారా వచ్చి అన్ని బ్యాక్ వెళ్ళిపోయినాయి అనమాట. సో ఏం చేస్తాం, మనకి ఏదైనా రాసి పెట్టలేదు అంటే. చాలా సార్లు ఏట్ వచ్చింది కూడా, ఏంట్రా మీ అమ్మ ఎవడెవడో ఎర్రపుగ్గలన్నీ ఎర్రపుగ్ షార్ట్ ఫిలిమ్స్ ఎర్రపుగ్ సినిమాలు తీస్తున్నారు, మనకెందుకు రావట్లేదురా అవకాశం అని. ట్రై చేస్తే వస్తాయి బ్రదర్ అని అనొచ్చు, బట్ చాలా ట్రై చేస్తున్నాం, ఎవడు ఇస్తలేడు, ఏం చేస్తాం. సో ఇప్పుడే ఎంటర్ అయ్యాం అనమాట నోటలు స్ట్రైటారా. One hour later. Say no to drugs, say yes to music, yes.